ఎంత క్లియర్గా చెప్పిండు. పొరుబాటందుకోరో తెలంగాణ దొరల తరిమి కొట్టరు తెలంగాణ కాలోజి కలములు దాసరథి పదములు జయశంకరు జయశంకరు సారు సారు. జయనార్దను సారు బుద్ధిజీవులంతా ఐక్యంగా చేసితే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మా రోజు వీరన్న బెల్లి లలితక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలే ఇచ్చిరి గద్దరన్న నెత్తురు దారపోస్తెను. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అట్లా తెలంగాణను చాలా క్లియర్గా చూపించింది. అవును. ఎవడి పాలైంది? దొరల పాలైంది, దోపిడి పాలైంది తెలంగాణ రాష్ట్రం. ఈ దొరల పాలన, దోపిడి పాలన అట్లా ఉందనే నాటి నైజామును తరిమినటువంటి గడ్డ ఇవాళ ప్రశ్నించకపోతే మరి ఇవాళ నువ్వు చేసిన పాత్ర కూడా అదే కదా, నువ్వు చేసిన పని కూడా అదే కదా అని ప్రశ్నించినటువంటి బిడ్డ ఏపూరు సోమనతో ఉన్నటువంటి నా అనుభవం. ఓకే, మీరు ఇప్పుడు పాటల బానికి బయటికి వెళ్తారు కదా, అక్కడ 2-3 రోజులు అక్కడనే ఉండాల్సి వస్తుంది ఒక్కొక్క సమయం సందర్భం బట్టి. అవు మరి ఎట్లా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? మీకు మంచిగా సపోర్ట్ చేస్తారా? చేస్తారు. మీ భార్య కావచ్చు, మీ ఇక వాళ్ళకు ఒకటి దాదాపుగా నేను పెళ్ళి అయిన తర్వాత 2001లో ఉద్యమంలో మొదలుకున్నప్పుడు నేను ఉద్యమంలో ఎంఈ ఫౌండేషన్ ఎన్జిఓలో పనిచేస్తున్నట్టు. అంటే అంతకు ముందే లాఠీ దెబ్బలు, చిత్రహింసలు అనుభవించిన తర్వాత నన్ను పట్టుకొని చిత్రహింసలు పెట్టిన తర్వాత. ఎందుకు? ఎవరు? ఈ అంటే నువ్వు ఒక నక్సలైట్ అని దాన్ని నువ్వు ఒక నక్సలేటు, నువ్వు నక్సలైట్ పార్టీలో పనిచేస్తున్నావు అంటే నేను ఎక్కడ నక్సలైట్ల పార్టీలో పనిచేసినా నేను న్యాయం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళతోటి మమేకమై మీరు న్యాయం కోసమే మాట్లాడుతున్నారు కదా అనే ఆలోచన విధానంలో నేను మమేకమై కలిసి వాళ్ళతోటి ఏలు పెట్టి నడిచిన. అంతే తప్ప నేను నక్సలైట్గా ఓకే నువ్వు అనుకున్నావు నేను న్యాయానికి మాట్లాడితే నక్సలైట్ అయినా కాబట్టి తీసుకుపోయినావు. అదే చిత్రహింసలకు గురి చేసిండ్రు, కరెంట్ షాకులు పెట్టినప్పుడు కూడా నేను అనుకున్నా సరే పార్టీ వాళ్ళు రాకపోవచ్చు, ఎవరు రాంది ఎందుకు, కానీ ఎవరైతే నేను ఏ లక్ష్యమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నటువంటి ఆలోచన విధానంలో ఆయన ఏదైతే మనకు నేర్పినటువంటి భావజాలాలు ఉన్నాయో ఆయన భావజాల పుస్తకాలు ఎప్పుడైతే చదివినమో మనం ఆ అడుగుజాడలో పయనించవలసిన అవసరం ఉందని అట్లా పయనించినాం. మనం 2001లో ఎంఈ ఫౌండేషన్ అనే ఎన్జిఓ వచ్చింది. అది సూర్యాపేట జిల్లా అయితేంది, అప్పుడు వికారాబాద్ అయితేంది, నల్గొండ అయితేంది, ఈ పరిసర ప్రాంతాలల్లో విప్లవ పార్టీ విప్లవ సంఘాలతో కలిసి పనిచేసారు కాబట్టి నేను ఒక మంచి విప్లవ సాంగ్ ఎర్రజెండా పాట. ఓ ఎర్ర జెండ బిడ్డ నీకెదురు ఎవ్వరంటాం, ఓ రైతు కలల పంట కన్నీరు మిగిలెనంటాం, కష్టానికి ఓర్పు నేర్పిన ఓ కమ్యూనిస్టు బిడ్డ, ఓ ఎర్ర జెండ బిడ్డ నీకెదురు ఎవ్వరంటాం, ఓ రైతు కలల పంట కన్నీరు మిగిలెనంటాం. నైజం పాలన నడ్డి విరిసిన నయవంచకులకు సవాలు విసిరిన హక్కుల కోసం ఉక్కు పిడికిల అందరినొక్కటి ధైర్యం చేసి ఊదర బాంబుతో ఒడిసెలరాళ్ళతో ఉరికించిన ఆ ఉద్యమ చరిత న్యాయానికి ఎదురు నిలిసిన అమరులా ఆశయ సాధన జెండా ఎర్ర జెండ బిడ్డ నీకెదురు ఎవ్వరంట, ఓ రైతు కలల పంట కన్నీరు మిగిలనంట, ఎట్టి చాకిరి మట్టు పెట్టిన పల్లె గుండెల్లో ఎగిరిన జెండా కార్మిక కర్షక బతుకు పుస్తకమై బాధలన్నీ సమకూర్చిన జెండా భూమి భుక్తి విముక్తి కోసము పేదల కండగా నిలిసిన జెండా ఎర్ర జెండ బిడ్డ నీకెదురు ఎవ్వరంట, ఓ రైతు కలల పంట కన్నీరు మిగిలెనంట, సాలు ఇరువాలు దున్నిన రైతుకు సాహస ధైర్యము ఇచ్చిన జెండా చదివే పిల్లల సమాజ మార్పన్ సంఘటితగా సాగిన జెండా
అరే ఉద్యమ చరిత్ర గల్లా జెండా ఉరుముల మెరుపై నిలిసిన జెండా ఎర్ర జెండ బిడ్డ నీకెదురు ఎవ్వరంట ఓ రైతు కలల పంట కన్నీరు మిగిలెనంట ఓ రైతు కలల పంట కన్నీరు మిగిలెనంట. ఓకే, అట్లా మన ఇంటర్వ్యూలో చిన్న గేమ్ ఆడదాం. అన్న ఎట్లా అంటే ఇప్పుడు మీరు 25 సంవత్సరాల నుంచి పాడుతున్నారు కాబట్టి మీకు అందరు పరిచయాలు, అన్ని సంఘాలతో పరిచయాలు ఉంటాయి. అన్న నేను కొంతమంది పేరు చెప్తా, వాళ్ళ పాటలు మీరు వాడాలి. ఒక పల్లవి చరణం. అన్న ముందుగాల గద్దరన్న. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వేల వేల వందనాలమ్మో మా కూనలు. వీరులారా సూరులారా రాడి కల్లాదీరులారా ఒక్కరొక్కరు వరిగిపోయి సుక్కలల్లో కలిసినారా. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. కావు కావున కాకులరిసితే తలుపు తెరసి పలకరిస్తాం. ఎవరో పోయి ఇంట్లోకొచ్చి అమ్మానే పిలిచినట్లు అమ్మానే పిలిచినట్లు అలికిడాయే. మీరు కాకెమ్మాలై వస్తారా మా బిడ్డలు మీరు కడుపు దీపి తీర్చిపోతారా మా కూనలు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వేల వేల వందనాలమ్మో మా కూనలు.